నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం ఆంక్షల బాటలో పలు రాష్ట్రాలు తమిళనాడు పుదుచ్చేరి రాజస్థాన్లో నేటి నుంచి లాక్డౌన్ కరోనా వైరస్తో జీవాయుధాల తయారీకి డ్రాగన్ ఆలోచన 2015లోనే చైనా శాస్త్రవేత్తల చర్చ ది ఆస్ట్రేలియన్ పత్రిక కథనం వెల్లడి దేశంలో వైద్యారోగ్య రంగంపై తీవ్ర నిర్లక్ష్యం కేటాయింపుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చిన్నచూపు పార్లమెంటు స్థాయి సంఘం నివేదిక వెల్లడి తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం మరో 80,000 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు సాయం 2 నెలలు అందించేందుకు సర్కారు నిర్ణయం తెలంగాణలో తాత్కాలిక పద్ధతిలో వైద్య సిబ్బంది నియామకం 50,000 మంది భర్తీకి కేసీఆర్ ఆదేశం కోవిడ్ సూచనలపై సీఎంకు ప్రధాని అభినందనలు నిబంధనల ఉల్లంఘనతోనే మామిళ్లపల్లె పేలుడు ఘటన ప్రభుత్వానికి కడప జిల్లా కలెక్టర్ నివేదిక బాధితులకు 10 లక్షల చొప్పున పరిహారానికి సిఫార్సు అమెరికాలో కాల్పుల కలకలం 2 వేర్వేరు ఘటనల్లో 11 మంది మృతి దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం కొనసాగుతోంది కోవిడ్ ఉధృతితో ఆంక్షల బాట పడుతున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది ఇప్పటికే లాక్డౌన్ అమలు చేస్తున్న ఢిల్లీ యూపీ హర్యానా లాక్డౌన్ పొడిగించగా తమిళనాడు పుదుచ్చేరి రాజస్థాన్లలో ఇవాల్టి నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది దేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది మహారాష్ట్రలో ఏప్రిల్ 5 తర్వాత తొలిసారిగా రోజువారీ కేసులు 50,000 దిగువకు చేరాయి కొత్తగా 48,401 మందికి కరోనా సోకగా మరో 572 మంది చనిపోయారు కర్ణాటకలో 47,930 కొత్త కేసులు నమోదు కాగా మరో 490 మంది కోవిడ్ కాటుకు బలయ్యారు తమిళనాడులో 28,897 కొత్త కేసులు బయటపడ్డాయి మరో 236 మంది ప్రాణాలు కోల్పోయారు బంగాల్లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 19,441 కేసులు బయటపడ్డాయి మరో 124 మంది ప్రాణాలు కోల్పోయారు హర్యానాలో కొత్తగా 13,548 కేసులు నమోదు కాగా మరో 151 మంది కోవిడ్ కాటుకు బలయ్యారు ఢిల్లీలో కొత్తగా 13,336 మందికి కరోనా సోకగా మరో 273 మరణాలు సంభవించాయి బీహార్లో కొత్తగా 11,259 మందికి పాజిటివ్ గా నిర్ధారణ కాగా మరో 70 మంది మృత్యువాత పడ్డారు గుజరాత్ లో 11,084 మందికి పాజిటివ్ గా తేలగా మరో 121 మంది చనిపోయారు ఛత్తీస్గఢ్ లో కొత్తగా 9,120 కేసులు వెలుగు చూడగా మరో 189 మంది మరణించారు కోవిడ్ ఉధృతి వేళ తమిళనాడు పుదుచ్చేరి రాజస్థాన్లలో లాక్డౌన్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది 2 వారాల పాటు కఠిన లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి కర్ణాటకలోనూ లాక్డౌన్ తరహా ఆంక్షలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి మే 24 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నట్లు ఎడ్డీ సర్కార్ స్పష్టం చేసింది కేరళలో శనివారం నుంచి 9 రోజుల లాక్డౌన్ కొనసాగుతోంది మిజోరాంలో నేటి నుంచి లాక్డౌన్ అమల్లోకి రాగా 7 రోజుల పాటు కొనసాగించనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది ఉత్తరాఖండ్ లో రేపటి నుంచి మే 18 వరకు కఠిన ఆంక్షలతో కర్ఫ్యూ అమలు చేయనున్నారు సిక్కిం మే 16 వరకు ఆంక్షలు పొడిగించింది ఢిల్లీ హర్యానా యూపీ రాష్ట్రాలు సైతం లాక్డౌన్ ను మే 17 వరకు పొడిగించాయి మరోవైపు గత వారం రోజుల నుంచి నమోదైన గణాంకాలను గమనిస్తే రెండో దశలో కరోనా మహమ్మారి పీక్ స్టేజ్ నుంచి కొంత పట్టు సడలినట్లు కనిపిస్తోంది ఏప్రిల్ తొలి 3 వారాల్లో కనిపించిన కేసుల రోజువారీ వృద్ధి రేటు 4వ వారం నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది మే మొదటి వారంలో ఇది మరింత సడలింది గత 4 వారాల్లో సంచిత వృద్ధి రేటు వరుసగా 64.30 62.52 38.68 12.04% మేర నమోదవుతోంది అయితే గత వారం రోజుల్లో సగటున 22.57% మేర పాజిటివిటీ రేటు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది 7 రాష్ట్రాలు మినహా అన్ని చోట్ల పాజిటివిటీ రేటు పెరుగుతూ ఉండటం పరిస్థితులు ఇంకా తీవ్రంగానే ఉన్నట్లు తెలియజేస్తోంది కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందంటూ అమెరికా సహా ప్రపంచ దేశాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ దానికి బలం చేకూర్చేలా మరో విషయం వెలుగులోకి వచ్చింది 2015లోనే సార్స్ కరోనా వైరస్తో జీవాయుధాలను తయారు చేసే విషయమై చైనా సైన్యానికి చెందిన శాస్త్రవేత్తలు ఆరోగ్య అధికారులు చర్చించినట్లు వెల్లడైంది ఈ మేరకు కథనాన్ని ప్రచురించిన ది ఆస్ట్రేలియన్ పత్రిక సార్స్ కరోనా వైరస్లను నూతన శకపు జన్యు ఆయుధాలుగా చైనా అధికారులు అభివర్ణించినట్లు పేర్కొంది
కరోనా వైరస్ తో జీవాయుధాలను తయారు చేయటంపై 2015లోనే చైనా శాస్త్రవేత్తలు చర్చించారంటూ ది ఆస్ట్రేలియన్ పత్రిక ప్రచురించిన కథనం కరోనా పుట్టుకకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చకు దారితీసింది. సార్స్, కరోనా వైరస్లు నూతన శకపు జన్యు ఆయుధాలుగా అభివర్ణిస్తూ మనుషుల్లోని వ్యాధికారక వైరస్ లోకి దీనిని కృత్రిమంగా జొప్పించి జీవాయుధాలుగా మలుచుకోవచ్చని చైనా సైన్యానికి చెందిన శాస్త్రవేత్తలు, ఆరోగ్యాధికారులు చర్చించినట్లు ది ఆస్ట్రేలియన్ పేర్కొంది. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే అది జీవాయుధాలతోనే అని చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య అధికారులు ఒక పత్రంలో రాసినట్లు కథనంలో పేర్కొంది. జీవాయుధంతో దాడి చేస్తే శత్రుదేశం వైద్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని చైనా సైన్యం భావించినట్లు కథనంలో ప్రస్తావించింది. కరోనా మహమ్మారి 2019లో విరుచుకుపడినప్పటికీ చైనా సైన్యానికి చెందిన శాస్త్రవేత్తలు ఇలాంటి వైరస్ తో ఆయుధాల తయారీ గురించి 5 ఏళ్ల క్రితం నుంచే చర్చిస్తూ వచ్చినట్లు తెలిపింది. కోవిడ్-19 స్వీయ దర్యాప్తులో దీనికి సంబంధించిన పత్రాలు అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు లభ్యమైనట్లు కొన్ని ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్లు ఎలాంటి ఘాతుకానికి పాల్పడతారో ఇవి రుజువు చేస్తున్నాయని యూకేకు చెందిన ది సన్ పత్రిక వెల్లడించింది. మరోవైపు భిన్న రకాల వైరస్లను సైనిక అవసరాలకు ఎలా వాడుకోవచ్చనేది శాస్త్రవేత్తలు ఆలోచిస్తుండటం స్పష్టమన్న ఆస్ట్రేలియా వ్యూహాత్మక విధానాల సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు పీటర్ జెన్నింగ్స్ సైనిక అవసరాల కోసం ఉద్దేశించిన రోగకారక అణువు ప్రమాదవశాత్తు బయటకు విడుదలైందన్న వాదనను ఇది బలపరుస్తోందన్నారు. వైరస్ మూలాలపై అన్వేషణకు ఇతర దేశాల వారిని అనుమతించే విషయంలో చైనా అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణి దీనిని బలపరుస్తోందన్నారు. అటు ఈ పత్రాలు నకిలీవి కావని ఆస్ట్రేలియా సైబర్ భద్రత నిపుణులు చెబుతుండగా ఇది తమపై బురద జల్లే ప్రయత్నమని చైనా తోసిపుచ్చింది. తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ 2 నెలల పాటు ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు 1,20,000 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి నెలకు 2,000 రూపాయలు 25 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. వారితో పాటు మిగిలిన మరో 80,000 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా ఆర్థిక సాయం, ఉచిత బియ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్తో ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించేలా తాత్కాలిక ప్రాతిపదికన 50,000 మంది వైద్య సిబ్బందిని నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేసేందుకు యువ వైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చిన కేసీఆర్ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య, ఆరోగ్య సిబ్బందిపై పనిభారం తగ్గించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కరోనా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం 2-3 నెలల కాలానికి 50,000 మంది ఎంబీబీఎస్ వైద్యులతో పాటు నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యుల నుంచి వెంటనే దరఖాస్తులు స్వీకరించి నియామకాలు చేపట్టాలని సూచించారు. వారికి గౌరవప్రదమైన రీతిలో వేతనాలివ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ మార్కులు ఇస్తామన్న సీఎం కష్టకాలంలో ప్రజల కోసం సేవ చేయటానికి యువ వైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తక్షణమే ప్రారంభించి వైద్య సిబ్బందిని నియమించాలని సీఎం ఆదేశించారు. ఎంజీఎంకు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 363 మంది, ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 366 మంది చొప్పున 729 మందిని భర్తీ చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పీఎంఎస్ఎస్వై కింద నిర్మిస్తున్న వరంగల్ ఆసుపత్రికి ప్రభుత్వ వాటా కింద తక్షణం 8 కోట్లు, ఆదిలాబాద్ ఆసుపత్రికి 20 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖను కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలో ఆక్సిజన్, మందుల కొరత లేదన్న కేసీఆర్ ప్రభుత్వ దవాఖానాల్లో మొత్తం 7,393 పడకలు, 2,470 ఆక్సిజన్ బెడ్లు, 600 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కరోనా కట్టడికి చేసిన సూచనలు బాగున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి కేసీఆర్కు ఫోన్ చేసిన ప్రధాని కరోనాపై చేసిన సూచనలు ఆచరణలో పెడతామని తెలిపారు. వైద్యారోగ్య శాఖ సమీక్ష సందర్భంగా కేసీఆర్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్కు ఫోన్ చేసి కరోనా నియంత్రణకు పలు సూచనలు చేశారు. అతివేగంగా కోవిడ్ వ్యాప్తి కారకులను గుర్తించి వారికి ముందుగా టీకాలు వేయాలని సూచించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యాస్ డెలివరీ బాయ్లు, వీధి వ్యాపారులు, వివిధ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు టీకాలు అందజేసేందుకు నిబంధనలను సడలించాలన్నారు. ఆ వెసులుబాటును రాష్ట్రాలకు కల్పిస్తే తద్వారా కరోనా వ్యాప్తిని ఎక్కువ శాతం అరికట్టవచ్చని కేసీఆర్ కేంద్రానికి సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఇవి చాలా విలువైన సూచనలుగా పేర్కొంటూ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆపై కేసీఆర్కు ఫోన్ చేసిన ప్రధాని అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ కింగ్ కోటి ఆసుపత్రిలో ఆదివారం 5 కరోనా రోగులు మృతి చెందడం కలకలం రేపింది. మృతుల్లో 3 ఐసీయూలో, 2 వార్డులో ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఆక్సిజన్ అందకపోవడంతోనే వీరంతా మరణించారని బంధువులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు ఆసుపత్రిలో నిల్వ చేసిన ఆక్సిజన్ సామర్థ్యం తగ్గడంతో రోగులకు తగినంత ప్రాణవాయువు అందలేదని చెబుతున్నారు. ఈ ఆసుపత్రికి జడ్చర్ల నుంచి ద్రవరూప ఆక్సిజన్ సరఫరా జరుగుతుండగా ఉదయం 10 గంటలకు రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ సాయంత్రం 4 గంటలకు చేరుకుంది. ఈ జాప్యం కారణంగా బాధితులకు అవసరాలకు తగ్గట్లుగా ఒత్తిడితో ప్రాణవాయువు అందకపోవడంతో ఊపిరాడని పరిస్థితులు తలెత్తినట్లు సమాచారం. ఈ క్రమంలో 5 మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతున్న ఇతర రోగులు సైతం దాదాపు గంట పాటు నరకం చవిచూసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి లోపాలు జరగలేదని, రోగుల మరణాలకు ప్రాణవాయువు లోటు కారణం కాదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. కడప జిల్లా మామిళ్లపల్లెలోని కొండగంగమ్మ తల్లి మైన్స్ పేలుడు ఘటనలో పర్యావరణ అనుమతులు లేకుండా మైనింగ్ సాగించడమే ప్రమాదానికి కారణమని అధికారుల విచారణలో వెల్లడైంది. గనిలో పేలుడుకు దారితీసిన పరిణామాలపై విచారణ జరిపిన కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఖనిజం వెలికి తీసేందుకు పేలుడు పదార్థాలు వినియోగించి ఎక్స్ప్లోజివ్స్ నియమావళి 2008ని ఉల్లంఘించినట్టు విచారణలో వెల్లడైంది. కార్మికుల రాకపోకలకు క్రెయిన్ బకెట్లు వినియోగిస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమని నివేదికలో పేర్కొన్నారు. మైనింగ్ కార్యకలాపాల నిర్వహణపై సస్పెన్షన్ ఉన్నప్పటికీ చిలకంపల్లి నాగేశ్వరరెడ్డి అక్రమంగా కార్యకలాపాలు నిర్వహించారని వివరించారు. గనిలో అక్రమ తవ్వకాలు, రవాణా జరగకుండా చూడాల్సిన కలసపాడు తహసీల్దార్, ఎస్ఐలు కోవిడ్ నియంత్రణ విధుల్లో ఉండటం, వరుసగా 2 రోజులు సెలవు రోజులు కావడంతో అధికారులెవరూ గనివైపు రారని భావించి వేంపల్లె ప్రాంతం నుంచి పేలుడు పదార్థాలను తీసుకొచ్చారని నివేదికలో వివరించారు. వాటిని దించేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పేలుడు సంభవించి 10 మంది చనిపోయారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు కనీసం 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని కోరారు. నేనున్నానంటూ ప్రజలకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కనిపించకుండా పోయారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో గర్భిణి మృతి చెందిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన లోకేష్, అసమర్థ సీఎం వల్లే ఇలాంటి హృదయ విదారక ఘటనలు జరుగుతున్నాయన్నారు. బెడ్లు, ఆక్సిజన్ లేక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా నీరో చక్రవర్తి తాడేపల్లి గడప దాటడం లేదని విమర్శించారు. నేను విన్నాను అని అరిచి చెప్పిన జగన్ రెడ్డి కరోనాతో మరణిస్తున్న వారి ఆర్తనాదాలు వినిపించుకోవడం లేదని దుయ్యబట్టారు. కరోనాతో తూర్పుగోదావరి ప్రజలు వెలువెల్లాడుతుంటే జిల్లా మంత్రి కన్నబాబు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ఆక్సిజన్ పడకలు, ఐసీయూలు, వెంటిలేటర్లు సరిపోక కోవిడ్ బాధితులు అల్లాడుతుంటే కన్నబాబు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కరోనా టీకా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. వివిధ వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని చేస్తున్న ఆరోపణలో ఎంత మాత్రం నిజం లేదన్నారు. ప్రజా సంక్షేమానికి వేలాది కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్న మంత్రి ప్రజలందరికీ టీకా ఇచ్చేందుకు అయ్యే 1600 కోట్లు భరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. మన రాష్ట్రానికి ఇప్పటి వరకు సుమారుగా 74 లక్షల డోసులు వచ్చాయి. దానిలో సుమారుగా మనం 54 లక్షల మందికి మొదటి డోసు ఇచ్చాం, 18 లక్షల మందికి సెకండ్ డోస్ తో సహా పూర్తి చేసాం. అసలు చంద్రబాబు నువ్వు ప్రజల వైపా లేకపోతే వైరస్ వైపు? ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తావా? రాజకీయాలు చేయాల్సినటువంటి సమయం ఇది కాదు. ప్రజలందరూ సమైక్యంగా ఉండి, సంఘటితంగా ఉండి యుద్ధంలో గెలవాల్సినటువంటి సమయం. మీకు చేతనైతే మీరు ఎవరైనా సరే డిబేట్ చేయాలనుకుంటే ఎవరు వస్తారో రండి, మీకు తెలియకపోతే మేము వివరిస్తాం. దేశంలో వైద్య ఆరోగ్య రంగం ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని పార్లమెంటరీ స్థాయి సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. నిధుల కేటాయింపులు ఆ శాఖకు సముచిత ప్రాధాన్యత దక్కడం లేదని పేర్కొంది. ఫలితంగా ఆసుపత్రుల్లో మానవ వనరులు, మౌలిక వసతుల కొరత తీవ్రమవుతోందని తెలిపింది. ఈ మేరకు పార్లమెంటుకు స్థాయి సంఘం సమర్పించిన నివేదిక వైద్య వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపింది. 2021-22 బడ్జెట్లో తమకు 1,21,889 కోట్లు కేటాయించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ కోరితే ఆర్థిక మంత్రి కేవలం 71,268 కోట్లు కేటాయించినట్లు నివేదిక పేర్కొంది. ఫలితంగా వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులో సముచిత ప్రాధాన్యమిచ్చే దేశాల జాబితాలో 189 దేశాలకు గాను భారత్ 178వ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు ప్రకటించాయని తెలిపింది. అటు రాష్ట్రాలు సైతం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. ప్రతి రాష్ట్రం బడ్జెట్లో 8% నిధులు వైద్య రంగానికి కేటాయించాలని జాతీయ వైద్య విధానం చెబుతుంటే మేఘాలయ, పుదుచ్చేరి మినహా ఏ రాష్ట్రం దాన్ని అమలు చేయటం లేదని పేర్కొంది. నిధులలేమి వైద్య రంగానికి శాపంగా మారిందన్న స్థాయి సంఘం నివేదిక వైద్య రంగానికి తక్షణం కేటాయింపులు పెరగాల్సిన అవసరాన్ని కరోనా మహమ్మారి గుర్తు చేసిందని చెప్పింది.
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 25 రాష్ట్రాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 8,923 కోట్ల 80 లక్షల రూపాయలు విడుదలయ్యాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్కు 387 కోట్ల 80 లక్షలు, తెలంగాణకు 273 కోట్లు వచ్చాయి. కరోనా తీవ్రత దృష్ట్యా స్థానిక సంస్థలకు ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. కరోనా అరికట్టడం చేతగాని వైకాపా సర్కారు ప్రత్యర్థులపై కేసులు పెడుతూ కక్ష తీర్చుకుంటోందని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కరోనా సమాచారాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా పంచుకోవచ్చని న్యాయస్థానం చెప్పిందన్న అచ్చెన్న అందుకు విరుద్ధంగా చంద్రబాబుపై కేసు నమోదు చేశారని విమర్శించారు. ధూళిపాల నరేంద్ర, దేవినేని ఉమా, లోకేష్పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. వివేకం, విచక్షణ మరిచి ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు బనాయించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని 29,000 మంది రేషన్ డీలర్లను కోవిడ్ ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాలని ఏపీ డీలర్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కనీస వేతన చట్టం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని రేషన్ డీలర్లకు వరుసగా 18,500, 24,500 వేతనం కల్పించాలని కోరింది. డీలర్ల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఏపీ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ వెల్లడించారు. గుజరాత్ తరహాలో రేషన్ డీలర్లకు 25 లక్షల బీమా కల్పించాలన్న ఆయన డీలర్లందరికీ కరోనా వ్యాక్సిన్ వేయాలన్నారు. ఈ నెల 15వ తేదీలోగా సమస్యలకు పరిష్కారం చూపకపోతే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగుతామని స్పష్టం చేశారు. 45 ఏళ్ల పైన వయసున్న వారికే ముందుగా వ్యాక్సినేషన్ కొనసాగిస్తామని ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కోవిన్ అప్లికేషన్లో మార్పులు చేసేందుకు కేంద్రం అంగీకరించిందన్న సింఘాల్ 2 రోజుల్లో ఈ పని పూర్తి చేస్తామని తెలిపిందన్నారు. 2వ డోసు వారికి మాత్రమే టీకా వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. కేంద్రం 590 టన్నుల ఆక్సిజన్ కేటాయించిందన్న సింఘాల్ ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రెమిడిసివిర్ ఇంజెక్షన్లు సరిపడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు సూచించారు. ఎవరికైనా జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే తక్షణమే డాక్టర్ని సంప్రదించి చికిత్స పొందితే ప్రాణాపాయం ఉండదని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన మంత్రి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గత సంవత్సరమే సుమారు 300 పడకలతో కోవిడ్ వార్డు ఏర్పాటు చేశామన్న ఆయన వారం రోజుల్లో మరో 250 పడకలను ఆక్సిజన్ సదుపాయంతో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జ్వరము, కరోనా లక్షణాలు రాగానే వెంటనే డాక్టర్ సంప్రదించుకున్నట్లయితే ప్రాణానికి ముప్పు ఉండదు. సొంత వైద్యం చేసుకుని 4-5 రోజుల తర్వాత సీరియస్ అయిన తర్వాత వస్తే డాక్టర్ మాత్రం ఏం చేయలేరు. కొన ఊపిరినప్పుడు తీసుకొస్తే ఈ కరోనా పేషెంట్లకు తక్కువ కాదు. ఆక్సిజన్ అయిపోయి లెవెల్స్ పడిపోయి వెంటిలేటర్ స్టేజ్ దాటిపోయిన తర్వాత తీసుకొస్తే డాక్టర్ కూడా చేయడానికి రాదు. ఎవరు ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, సలహాలు పాటిస్తూ టాబ్లెట్ వేసుకుంటూ పరిస్థితి చేయి దాటక ముందే, వెంటిలేటర్ వరకు పోకముందే మనం కంట్రోల్ చేసుకుని జాగ్రత్త చేసుకోవాలి. తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేంద్రను హుజూరాబాద్ నియోజకవర్గ నేతలు కలిసి మద్దతు తెలిపారు. శామీర్పేటలోని ఈటెల నివాసంలో ఇల్లంతకుంట ఎంపీపీ పావని, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్, ఎంపీటీసీలు, పీఎస్సీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర నాయకులు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై వారంతా ఈటెలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈటెల భవిష్యత్ కార్యాచరణకు తమ సంపూర్ణ మద్దతుంటుందని నేతలు వెల్లడించారు. ఇంగ్లండ్లో ఈ నెల 6న జరిగిన ఎన్నికల్లో తెలుగు వ్యక్తి ముమ్మరనేని అరుణ్ ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. హ్యాంప్షైర్ కౌంటీలోని బేజింగ్ స్టోక్ వాయువ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధిగా విజయం సాధించారు. ఈ స్థానంలో అరుణ్ 4 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. గుంటూరు జిల్లా రేపల్లి మండలం మైనేనివారి పాలానికి చెందిన వెంకట్రావు, కృష్ణకుమారి దంపతుల 2వ సంతానమైన అరుణ్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1999లో నగరంలోని సిఎంసి సంస్థలో ఉద్యోగిగా చేరిన ఆయన సంస్థ సిఫార్సు మేరకు 2000 సంవత్సరంలో ఇంగ్లాండ్ వెళ్లారు. ఆపై సొంతంగా ఓ ఐటీ కంపెనీని ప్రారంభించి బ్రిటన్ రక్షణ శాఖ సలహాదారుగా సేవలందిస్తూ వచ్చారు. అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. 2 వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కొలరాడోలోని ఓ మొబైల్ హోమ్ పార్క్లో పుట్టినరోజు వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 7 చనిపోయారు. అక్కడికక్కడే 6 చనిపోగా చికిత్స పొందుతూ మరో వ్యక్తి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న కుటుంబంలోని ఓ మహిళకు నిందితుడు స్నేహితుడని పోలీసులు గుర్తించారు. వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడికి ప్రవేశించిన కాల్పులు జరిపినట్టు తెలిపారు. అనంతరం తనను తాను కాల్చుకొని చనిపోయినట్లు వివరించారు. అటు వుడ్లాండ్లో ఓ వ్యక్తి ఇరుగు పొరుగు వారిపై కాల్పులు జరిపిన ఘటనలో మరో 3 చనిపోయారు. నిందితుడు వారి ఇళ్లలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. కాల్పుల తర్వాత తన ఇంటికి నిప్పంటించినట్టు తెలిపారు. అనంతరం ఎదురు కాల్పులో నిందితుడు హతమైనట్లు అధికారులు వెల్లడించారు. అసోం తదుపరి ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భాజపా అధిష్టానం ఆదివారం సీఎం అభ్యర్థిగా హిమంత పేరును ఖరారు చేయగా గువాహటిలో సమావేశమైన భాజపా శాసనసభా పక్షం ఆయన్ను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సర్బానంద సోనోవాల్ మంత్రివర్గంలో హిమంత బిశ్వ శర్మ ఆర్థిక, ఆరోగ్యం సహా వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు.
వస్తుసేవల పన్ను నుంచి కోవిడ్ వ్యాక్సిన్లు, ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు మినహాయింపునిస్తే వాటి ధరలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వాటికి జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే దేశీయ తయారీదారులు ముడి పదార్థాల సేవలకు చెల్లించిన పన్నులు తిరిగి రాబట్టుకోలేక అంతిమంగా వాటి ధరలను పెంచుతారని పేర్కొన్నారు. తద్వారా వినియోగదారులపై భారం పడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వ్యాక్సిన్లపై 5%, కోవిడ్ ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 12% జీఎస్టీని కేంద్రం వసూలు చేస్తోంది. అయితే వీటిని రద్దు చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరారు. కరోనా ఔషధాలు, పరికరాలపై జీఎస్టీ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా వారికి సమాధానమిచ్చారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.